జైలు గదిలో పుట్టినవాడే జగత్తుకి స్వేచ్ఛామంత్రం చెప్పాడు. బంధనంలో పుట్టిన బంధనమే చెరిపాడు. అతడే శ్రీకృష్ణుడు. వెన్నచోరగా కనిపించిన వాడే గీతలో జగద్గురువుగా నిలిచాడు. మట్టిలో ఆడినవాడు గోపికల మనసుల్లో స్వరం నింపాడు. అసత్యానికి వ్యతిరేకం కావడమే ఆయన జననం, సత్యానికి పక్షం కావడమే ఆయన జీవనం. కురుక్షేత్రం ధర్మక్షేత్రమైంది. అక్కడ కృష్ణుడి మాటలు మోగాయి గనుక. ధర్మం చేయి పట్టాడు. బలవంతుడు అహంకారం విరిచాడు. సమస్యలు వర్షంలా కురిసిన ఆయన చిరునవ్వు సూర్యకిరణంలాగా మెరిసింది. మరణాన్ని తలదన్నే జ్ఞానం, జీవితాన్ని గెలిచే ధర్మం రెండు ఆయన గీతలో దాగి ఉన్నాయి. కాలానికి కాలం ఆయన, ప్రళయానికి శాంతి ఆయన. కష్టాలతో జీవించాడు, సత్యంలో నిలిచాడు, ధర్మం కోసం మరణానికి ఎదురెళ్ళాడు. కృష్ణుడు మాటే ఆయుధం, కృష్ణుడి ప్రేమే కవచం. అసత్యం ఎదురైతే ఆయనే చివరి సహాయం.